హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తే ఇదైతే మనకి డే 2 స్టార్ట్ అవబోతుంది. మనం అరకులో నైట్ స్టే చేసాం కదా నాన్న. స్టే చేసేసి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అదే చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో మీకు రూట్ మొత్తం చూపిస్తాను, మంచి ఎలా ఉందో చూపిస్తాను. దారిలో రోడ్డు అయితే మాత్రం ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. మొత్తం చూడాలి ఏ విధంగా ఉంటుందో. సో లేట్ చేయకుండా మొత్తం అంతా చూద్దాం. లెట్స్ గో టు రైట్ వ్యూ. మనం ఇక రైట్ వ్యూలోకి వస్తే మనమైతే అరకుని దాటుతున్నాం. మనకైతే ఎదురవుతుంది రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్లో మనకైతే అరకు రైల్వే స్టేషన్ ఉంది. సో అరకు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే మనం ఒరిస్సా వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే మనం పాడేరు వెళ్తాం. కానీ ఈ చీకట్లో మీకు అది చూపించలేనా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇక్కడ రోడ్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా మేము వెళ్ళేది చిమ్మ చీకట్లో, ఎందుకంటే రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అంత దారుణంగా చీకటి ఉంది. అనుకున్నట్టుగానే మేమైతే రాంగ్ రూట్లోకి వెళ్ళాం. రాంగ్ రూట్లోకి వెళ్ళి మళ్ళీ రైట్ రూట్లోకి వచ్చి ఈ వీడియో చేస్తున్నానైతే రాంగ్ రూట్లోకి వచ్చామని చెప్పి మొత్తం చీకటిగా ఉంది, మీకు చూపించడానికి అసలు అవ్వలేదు. కానీ మీరు నా పాత బ్లాగ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వెళ్ళాలని చెప్పేసి. అయినా ఇక మనం స్టార్ట్ చేయాల్సిందే మన రైడ్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఎక్కడికంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి. అయితే మనకి కొంచెం వెలుగొచ్చే వరకు మీకైతే నేను రైడ్ వ్యూని చూపించలేకపోతున్నాను. అయితే మనకి మొత్తానికి వెలుగైతే వచ్చింది. వెలుగుతో పాటు ఒక ట్రైన్ కూడా వస్తుంది. ఆ మంచులో ట్రైన్ వెళ్ళటం చాలా బాగుంది. నాకైతే ఈ సీన్ చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే షార్ట్ ఆ విధంగా వచ్చింది. చూస్తున్నారు కదా ట్రైన్ అలా వెళ్తుంది అండ్ మేము బైక్ మీద అలా వెళ్తున్నాం. బ్రిడ్జ్ దాటింది. చాలా చాలా బాగుంది కదా. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అలా వెళ్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. అండ్ ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్ స్లోగా వెళ్తుంది. మనం దాన్ని కొంచెం ఫాస్ట్గా పంపించాం. ఎలా ఉందో కామెంట్ చేయండి మన టేకింగ్ని. ఇంకా ఇక్కడంతా మంచు ఉంది. మంచులో మొత్తం తడిసిపోయాం. మేమైతే మంచు పడుతూనే ఉంది. మాకైతే రోడ్డు కూడా సరిగ్గా కనిపించలేదు. అలా వెళ్తుంటే మాకైతే ఒరిస్సా అయితే వెల్కమ్ చెప్పింది. మనమైతే ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్తున్నాం. సో ఒరిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ. మనమైతే సక్సెస్ఫుల్గా ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యాం. ఒరిస్సాలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద బోర్డు కనబడుతున్న. బోర్డులో ఏముంటుందంటే వెల్కమ్ టు ఒడిస్సా అండ్ ఎక్కడికి ఎలా వెళ్ళాలని ఉంటుంది. సిమిలిగూడ, జైపూర్, ఇంకా మల్కన్గిరి. మనం వెళ్ళాల్సింది జైపూర్ కాబట్టి జైపూర్ డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. మేము బయలుదేరింది మార్నింగ్ 5 o'clockకి. అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ వెళ్ళేసరికి ఎంత టైం అయిందో చెప్తాను. అంటే మీకు దాన్ని బట్టి జర్నీ టైం అనేది ఒక ఐడియా వస్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చూసారు కదా మొత్తం అంతా మంచు ఉంది. ఇంకా మీకైతే డేంజరస్ రోడ్స్ కూడా చూపిస్తాను. ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి, మీరు భయపడతారు కూడా, అంత దారుణంగా ఉంటాయి. ఇంకా ఈ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. కానీ ఈ రోడ్లు నమ్ముకొని వెళ్ళకండి. ఎందుకంటే అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. అవి మామూలు పాట్ హోల్స్ కాదు. ఆ పాట్ హోల్స్లో కొంచెం స్పీడ్గా పడితే ఖచ్చితంగా రిమ్ బెండ్ అవుతుంది, అంత దారుణంగా ఉన్నాయి. మనం వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం ఒక రివర్లా వెళ్తూ ఉంటుంది. అది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఏమాత్రం మనం చూసుకోకపోతే అలా రివర్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా మనం సమ్మర్లో ఇదంతా ఒక ల్యాండ్లా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం అంతా ఫిల్ అయిపోయింది వాటర్తో. చూస్తున్నారు కదా, మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ల్యాండ్ అంతా ఎలా ఉంటుందని చెప్పి. కానీ ఇప్పుడైతే మొత్తం వాటర్తో ఫిల్ అయింది. ఎంత లోతు ఉంటుందో కూడా మనం చెప్పలేం, అంత దారుణంగా ఉంటుంది. ఇంకా అక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా పంట పొలాల్లో ఉండేవి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ నుంచి బ్రిడ్జ్ కనబడుతుంది చూసారా, అటువైపు మనం వెళ్తే రాజా కేవ్స్కి ఇంకా పెద్దబయలు అనే ఊరికి వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సిన జైపూర్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఆ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్ళాం. ఇంతకు ముందు వచ్చినప్పుడైతే బ్రిడ్జ్ దగ్గర చాలా చాలా తక్కువ వాటర్ ఉండేది. ఇంకా చుట్టూ పంట పొలాల్లో ఉండేది. కానీ ఇప్పుడు చూసారా వాటర్ ఎంత ఉందో, చాలా చాలా హెవీగా ఉంది. అందుకే మీరు కనుక ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ రైడ్ చేస్తే చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. ఎందుకంటే చాలా చాలా డేంజరస్. ఇంకా మీకు చెప్పాలంటే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకే పర్టికులర్గా చెప్పాలి. సో వాళ్ళకి తెలియదు కనుక వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. చాలా చాలా డేంజరస్ ఇదైతే. ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే వాటర్ ఉంది. ఏం మాత్రం వాటర్లో పడితే మన బండి వాటర్లోకి వెళ్ళిపోతుంది, మనం కూడా వాటర్లోకి వెళ్తాం అండ్ అది ఊబ్ అయితే అక్కడ ఇరుక్కుపోతాం. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మనకైతే కావాల్సిన ఎండ్ వచ్చింది. సో ఇంకా ఈ బ్రిడ్జ్ చూసుకుంటే అసలు వాటరే ఉండదు ఈ బ్రిడ్జ్ మీద. అంటే ఈ బ్రిడ్జ్ కింద వాటరే ఉండదు. కానీ ఇప్పుడు చూస్తే చాలా చాలా వాటర్ ఉంది. మీరు చూసుకోవచ్చు, నా పాత వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత వాటర్ ఉంటుంది అనేది. ఇటు చూస్తే మనకైతే రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎట్టుపై మంచి అసలు మొత్తం తడిసిపోయింది. మొత్తం మంచు మామూలుగా పడట్లేదు, ఇలా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. మొత్తం అసలు
ఆ హెల్మెట్ ఉండడం బురదలే కానీ లేకపోతే మొత్తం తడిచిపోతాను, ఫోన్ తడిచిపోయి మొత్తం తడిచిపోయింది. ఈ చూసారు స్వెటర్ ఎలా ఉందో, ఇది కూడా తడిచిపోయింది. చాలా దారుణంగా మంచి అసలు. మేము రాత్రి వద్దాం అనుకున్నాం, రాత్రి వచ్చినట్టే అంతే. ఇంకా పక్క నుంచి గడ్డలు వెళ్తున్నాయి, ఏ గడ్డలు వెళ్తాం అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఉంది ఇక్కడైతే మాత్రం. వచ్చినప్పుడు మీరు వస్తే చూసుకొని చాలా జాగ్రత్తగా అండి, మామూలు లేదు. దారిలో గడ్డలు ఉన్నాయి, కొంచెం చూసుకుందండి. ఇంకా ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, అందుకే ఆగాం. అండ్ మీకు చూపిస్తున్నాం. అండ్ మరి చూసేయండి ప్లేస్ అంతా. ఇప్పుడైతే మీకు మేము 360 చూపిస్తున్నాం. అది మాల్ ఉండదు, మరి చూడొచ్చు మంచి ఎలా ఉంది, చుట్టూ మంచి ఉంది. ఈ రోడ్ అయితే ఆసం కదా, చాలా నచ్చింది నాకైతే. మరి చూసారా చుట్టూ ఎలా ఉందో, నచ్చిందా? మరి ఎలా ఉంది ప్లేస్, అదిరిపోయింది కదా. ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళాక ఇటువంటి సన్నది కనిపించారు, చాలా బాగుంది, గ్రీనరీ ఉంది అండ్ నేచర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నేనైతే రికార్డ్ చేశాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా మనం దగ్గరగా వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అక్కడ చూసుకుంటే మనకి చెట్ల మధ్య మంచు కనబడుతుంది, చాలా బాగుంది కదా. నాకు చాలా నచ్చింది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇంత కష్టపడి చూసింది ఎక్కడి దాకా వచ్చామంటే 50 కిలోమీటర్లు వచ్చాం. జైపూర్ మన అరకు నుంచి 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లో 50 కిలోమీటర్లు వచ్చాం. 50 కిలోమీటర్లు రావడానికి మాకైతే దగ్గర ఒక 2 గంటలు పట్టింది. మేము ఇక్కడ ఆగాం కదా, అప్పటికి 7 అయితే అయింది. సో ఇంకా మేము ఒక 50 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. ఈ 50 కిలోమీటర్లు మనకి ఘాట్ ఉంటుంది. ఇంకా ఈ ఘాట్ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది. మేము మరీ ఓవర్ స్పీడ్లో వెళ్ళట్లేదు, కానీ మేము వెళ్ళిన స్పీడ్ని కొంచెం పెంచామంతే. అంటే వీడియో స్పీడ్ని పెంచానంతే, అంతకు మించేం కాదు. మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకైతే ఈ ఘాట్ అవ్వగానే మనకైతే టెంపుల్ కనబడుతుంది. ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అండ్ చాలా మహిమగల టెంపుల్ అంట. ఇంకా మనం అలా ముందుకి డౌన్కి వెళ్తే మనకి కోటా జంక్షన్ వస్తుంది. ఆ కోటా జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే జైపూర్ వెళ్తాం. అదే లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఆ టెంపుల్లో కూడా నేను చేశాను, మీకు ఆ టెంపుల్ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. ఇంకా మనం అయితే కోటా జంక్షన్ నుంచి రైట్ తీసుకొని వెళ్తే మనకు ఒక ఓల్డ్ బ్రిడ్జ్ కనబడుతుంది. చూసారా బ్రిడ్జ్ ఎలా ఉందో, ఇది బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్లా ఉంది, ఎప్పుడుదో పురాతనమైన బ్రిడ్జ్. మేమైతే ఈ బ్రిడ్జ్ ద్వారా ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు, ఎందుకంటే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఇక్కడ. ఎందుకంటే పాత బ్రిడ్జ్ కదా. ఇంకా ఈ బ్రిడ్జ్ పై నుంచి బస్సులు ఏమైనా వెళ్తే బ్రిడ్జ్ అయితే ఊగుతుంది, మామూలుగా లేదు. ఫ్రెండ్స్ మనం అయితే ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్ ఇది, అక్కడ ఉన్నాం అనమాట. నాకు తెలిసి బ్రిడ్జెస్ కట్టిన ఉంటారు. ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. ఆ బ్రిడ్జ్ పై నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. బైక్ రైడ్ కూడా వీళ్ళు చూపించే కదా ఎలా ఉందో, నాకు మాత్రం చాలా నచ్చింది. మామూలుగా బ్రిడ్జ్ అయితే ఇక్కడ మనం ఫోటోస్ తీసుకున్నాం. వీళ్ళతో ఫొటోస్ కూడా పెడతాను, లేదంటే ఫొటోస్ మీకు నేను ఇందులో పెడతాను, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. కానీ బ్రిడ్జ్ అయితే చూసారు కదా ఎలా ఉందో, చాలా పెద్ద బ్రిడ్జ్లో ఉంది. కానీ ఈ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది. మీకు అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము మ్యాప్స్లో చూస్తే మాకైతే 10 కిలోమీటర్స్ చూపించింది, కానీ 5 కిలోమీటర్స్లో మేమైతే జైపూర్ మున్సిపాలిటీకి వచ్చాం అనమాట. సో జైపూర్ మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ అని చెప్పి అక్కడ పెద్ద బోర్డు ఉంది. సో అక్కడ నుంచి మనకి రాయ్పూర్ తర్వాత జగదల్పూర్ వెళ్ళే రూట్లు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనమైతే జైపూర్ వచ్చాం. జైపూర్లో టిఫిన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనం 120 కిలోమీటర్స్ వెళ్తే చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తాం. సో మనమైతే ఒక రెస్టారెంట్లో టిఫిన్ చేయబోతున్నాం. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి కిరణ్స్ రెస్టారెంట్ అనమాట. చూస్తున్నారు కదా వెనకాతలో ఉంది. టిఫిన్ చేసి ఇంకా ముందుకు వెళ్ళడమే. మనం ఇప్పుడు జైపూర్లో ఉన్నాం. టైం వచ్చేసి మనకి 8:15 అవుతుంది. అనిపించిందా? 8:15 అవుతుంది. సో మరి ఎప్పటికి వెళ్తామో, వెళ్ళిన తర్వాత టైం అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. మేము టిఫిన్ తినేసరికి 8:30 అయ్యింది. 8:30కి మేమైతే రైడ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసాం. సో మేము ముందుకు వెళ్తుంటే మాకైతే పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డులో ఏముందంటే కోట్పాడ్ జంక్షన్ 25 కిలోమీటర్లు, జగదల్పూర్ 60 కిలోమీటర్లు, రాయ్పూర్ వచ్చేసి 357 కిలోమీటర్లు. మేము వెళ్ళాల్సింది జగదల్పూర్. సో జగదల్పూర్ వచ్చేసి 61 కిలోమీటర్లు ఉంది. సో మేము అలా ముందుకు వెళ్ళిపోయాం జాగ్రత్తగా అండ్ సేఫ్ డ్రైవ్ చేసుకుంటూ. ఇంకా ఈ రోడ్ అయితే చాలా బాగుంది. అటు ఇటు పంట పొలాలు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది అండ్ రోడ్డుకి మంచి సేఫ్టీ కూడా ఇచ్చారనమాట, పంట పొలాలకు వెళ్లకుండా. నాకు చాలా నచ్చింది, అందుకే నేనైతే ఈ రోడ్డుని వీడియో తీశాను. ఇంకా ఈ రోడ్ దగ్గరలోనే మాకైతే కొన్ని రిసార్ట్లు, దాబాలు కనిపించాయి. చాలా బాగున్నాయి, పంట పొలాల మధ్యలో ఉన్నాయి కదా, అందుకే. ఇంకా మేము ఎలా వెళ్తున్నప్పుడు మాకు ఒక రోడ్ ఎదురైంది. ఆ రోడ్డు అయితే మామూలుగా లేదు, ఎందుకంటే చూడండి మీరే చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి బ్రిడ్జ్ వర్క్ అవుతున్నట్టుంది.
అవ్వటం వల్ల ఏంటంటే మొత్తం అంతా మట్టి మట్టిగా ఉంది. ఇంకా అలా వెళ్తున్న టైంలో ఏమైందంటే ఒక లారీ అయితే ముందు వెళ్తుంది. ఆ లారీ వెళ్ళటం కాదు కానీ మొత్తం దుమ్ము లేపి మా మీద వేస్తున్నాడు. సో లారీని ఎలాగైనా ఓవర్టేక్ చేద్దామని చెప్పి మేమైతే లారీ వెనక్కి వెళ్ళాం. కానీ ఏమైందంటే లారీ వాడు మాత్రం మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. సో ఇంకా ఎలాగైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి రైడ్ తిరుగుదాం అనుకున్నాం. కానీ ఈ లోపు లెఫ్ట్ నుంచి బైక్ వచ్చింది. ఇంకా చూసుకుంటే అక్కడ లారీ దిగబడిపోయి ఉంది, అదే మనకి స్ట్రక్ అయిపోయి ఉంది. ఇంకా మేము పైకి ఎక్కకుండా కింద నుంచి వెళ్ళిపోయాం. అలా వెళ్ళడమే మేము చేసిన చాలా చాలా పెద్ద తప్పు. అది మీకు ముందు ముందు తెలుస్తుంది ఎందుకు అంత పెద్ద తప్పు అన్నాను. ఇంకా మేము ఇక్కడ నుంచి పైకి ఎక్కేద్దాం అనుకున్నాం కానీ అసలు అది జరిగే పని కాదని తెలిసి మేము కింద నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఎలా ఉందో చూసారు కదా, పాట్ హోల్స్, తర్వాత గతుకులుగా ఉంది. చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. కెమెరా షేక్ అవుతుంది, చూస్తారు ఎంత దారుణంగా షేక్ అవుతుందో. అంత దారుణంగా రోడ్డు ఉంది కాబట్టి అంత దారుణంగా షేక్ అవుతుంది. మన ఆంధ్రాలోనే కాదండి, ఒరిస్సాలో కూడా రోడ్లు ఇలానే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల రోడ్లు ఇలానే ఉన్నాయి. రోడ్లు వేస్తేనే రోడ్లు చాలా బాగుపడతాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా లేదు రోడ్డు. అసలు ఎందుకు వచ్చారా బాబు కిందకి అనిపిస్తుంది మాకైతే. మొత్తం బురద ఉంది. ఆ బురదలో జారామంటే ఇంకా మేము మళ్ళీ స్నానం చేయాలి, ఎందుకంటే అంత దారుణంగా ఉంది. చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాం, ఎందుకంటే ఏ మాత్రం స్లిప్ అయిందంటే అలా బురదలో పడిపోతాం, స్ట్రక్ అయిపోతాం కూడా. మొత్తం బట్టలు మొత్తం పాడైపోతాయి, మామూలుగా ఉండదు. సో మొత్తానికి ఎలాగోలాగా రోడ్ అయితే దాటేసాం, మెయిన్ రోడ్లోకి వస్తాం. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవటమే, ఎందుకంటే బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్తాం. అలా వెళ్తూ ఉంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ కనబడుతుంది. ఆ ఫ్యాక్టరీ కనిపించిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనమైతే ఒరిస్సాని దాటైపోతున్నాం అండ్ కొత్త స్టేట్లోకి రాబోతున్నాం, అదే మన ఛత్తీస్గఢ్ స్టేట్. సో మీకైతే బోర్డు కూడా చూపిస్తాను. అండ్ ఫ్యాక్టరీ చూసారా చాలా చాలా పెద్దగా ఉంది. ఆ పెద్ద ఫ్యాక్టరీ ఏంటంటే మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఇది NMDC ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అంట. చూసారు కదా చాలా చాలా పెద్దగా ఉంది, చూడటానికి మామూలుగా లేదు. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకైతే ఒరిస్సా గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్తుంది. అలాగే మనం వెళ్తుంది నేషనల్ హైవే 63లో. ఇంకా ఇక్కడ నుంచి జగదల్పూర్ అయితే 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో చెక్ పోస్ట్ అయితే దాటేసిన తర్వాత మనం జగదల్పూర్ అయితే వస్తాం. జగదల్పూర్ వచ్చాక చాలా మలుపులు తిరుక్కుంటూ మేమైతే చిత్రకోట వాటర్ ఫాల్స్ రూట్కి వెళ్ళాం. మీరు ఒకవేళ వెళ్తే జగదల్పూర్లో మ్యాప్స్ ఆర్ నావిగేషన్ పెట్టుకోండి, లేకపోతే చాలా కష్టం వెళ్ళటం. ఇంకా చాలా చాలా బొమ్మలు కనబడుతుంటాయి జంక్షన్స్ దగ్గర, చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. నైట్ టైం చూస్తే ఇంకా అద్భుతంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇదే మన జగదల్పూర్ యొక్క ఎయిర్పోర్ట్. సో చూసారు కదా, ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. జగదల్పూర్ దాటి చిత్రకోట వాటర్ ఫాల్స్ రూట్లోకి వచ్చిన తర్వాత మేమైతే పెద్దగా వీడియో తీయలేదు, కానీ వాటర్ ఫాల్స్ దగ్గర రాగానే ఒక వీడియో తీసాం. ఆ వీడియో ఇది. సో మనం జగదల్పూర్ వచ్చేసరికి 10 o'clock అయింది. 10 o'clock నుంచి 11 o'clock వరకు రైడ్ చేసుకుంటూ మేమైతే ఈ ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్కి వచ్చాం. సో మేము మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే 11 o'clock వచ్చాం. అరౌండ్ 6 hours అయితే టైం పట్టింది. మాది 125cc బైక్ కాబట్టి కొంచెం లేట్ అయింది. అదే ఒక 150 కానీ 150 అబోవ్ cc బైక్ అయితే కొంచెం ముందుగానే వచ్చేయచ్చు. కానీ మేము వచ్చిన రోడ్లు కూడా అంత బాగోలేదు, అందువల్ల మేమైతే కొంచెం స్లోగా వచ్చాం. సో లేకపోతే ఇంకా ముందుగానే వచ్చేద్దాం. అండ్ ఈ బండి కూడా అంత ఫాస్ట్గా పరిగెట్టట్లేదు, సో దానివల్లే లేట్ అయింది. ఇక్కడ ఈ బోట్ చూసారా, ఈ బోట్ చూసారా మనకు అర్థమవుతుంది మనం చిత్రకోట విలేజ్కి వచ్చామని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనమైతే వాటర్ ఫాల్స్కి వెళ్తాం. మీరు రైట్ సైడ్లో బాగా అబ్జర్వ్ చేస్తే మీకైతే వాటర్ ఫ్లో కనబడుతుంది. ఇంకా అలా ముందుకు వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. ఇంకా మేము వచ్చినప్పుడు స్టాప్స్ అవి తీసుకున్నాం కాబట్టి లేట్ అయింది. అదే నాన్ స్టాప్ కొడితే ఒక 4 hours వచ్చేయచ్చు, నార్మల్ స్టాప్స్ తీసుకుంటే 5 hours పడుతుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే టోల్ గేట్ ఉంది, అదే ఒక చెక్ పోస్ట్ ఉంది. అక్కడ టికెట్ తీసుకుని లోపల రావాలి. బైక్కి అయితే 20 రూపాయలు, కార్కి అయితే 30 రూపాయలు. సో అవి తీసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్ళిపోతే మనకి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర మన బైక్ పార్క్ చేసి వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళిపోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్లో మనకి బోటింగ్ కూడా ఉంటుంది, కానీ మేము వెళ్ళేటప్పటికి బోటింగ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంది, అందువల్ల మేము వెళ్ళలేకపోయాం. మేము ఇక్కడ వచ్చేసరికి టైం అయితే 11 o'clock అయింది. మా జర్నీ టైం వచ్చేసి 6 hours పట్టింది. కానీ అంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసాక ఆ కష్టం అంతా మర్చిపోయాం, ఎందుకంటే వాటర్ ఫాల్స్ అంతా బాగున్నాయి. మాకైతే వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చాయి. రేపటి బ్లాగ్లో వాటర్ ఫాల్స్ వస్తుంది, మర్చిపోకుండా చూసేయండి ఫ్రెండ్స్. మనమైతే వాటర్ ఫాల్స్కి వస్తాం. సో మీరైతే రేపటి బ్లాగ్లో వాటర్ ఫాల్స్ని చూసేయచ్చు. సో జర్నీ అనిపించింది మన అరకు నుంచి చిత్రకోట. సో మాకు చాలా ఎగ్జైట్గా అనిపించింది, మంచి అయితే మామూలుగా లేదు.
మనుషులు తడుస్తూ ఎండకి ఎండుస్తూ ఇక్కడ దాకా వచ్చాం అనమాట. సో మీకైతే రేపటి వ్లాగ్లో చిత్రకూట వాటర్ ఫాల్స్ చూపిస్తాను. అండ్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో రేపటి వ్లాగ్లో చూసేయండి. సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఆ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్.